హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే అయితే ఊరు నుండి అయితే వచ్చాం ఫ్రెండ్స్. వచ్చిన కాసేపటికే అక్క అయితే మా రూమ్ పక్కన ఉన్న అక్క అయితే మామిడి పండ్లు ఇచ్చిందనమాట. ఇవి చెట్టు కాసిన కాయలు, వాళ్ళ తోట నుంచి తెంపుకొచ్చుకున్న కాయలు అనమాట. మేము వచ్చేసరికి మా ఇల్లు చూడండి ఎలా ఉందో, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఉందన్నమాట. మా ఇల్లు అయితే నేను ఎట్లా పెట్టిపోయానో సేమ్ అట్లే ఉంది. మా ఆయన అయితే అసలు ఏం ముట్టుకోలేదన్నమాట. నేను ఎట్లా పెట్టానో అట్లే ఉన్న, ఏ వస్తువు కూడా ముట్టుకోలేదు, అట్లే ఉంచేశాడనమాట. ఇక అక్క వచ్చేసి మాకైతే మామిడి పండ్లు ఇచ్చింది. అలాగే ఇవి ఉంటాయి కదా, గొగ్గరిపత్తి గింజలు ఉంటాయి కదా, ఆ వాటరు, అవి వాటర్ ఇచ్చిందనమాట తాగమని. మేమైతే కదా చూద్దామని ఇంట్లోకి వస్తే చూడండి అన్నిటి మీద కప్పి పెట్టేశాడు. గిన్నెలన్నీ కడిగి పెట్టి వెళ్ళిపోయానమాట. దాంట్లో మీద ఇక టవాల్ కప్పేశాడు, ఎలాగ వాడాడు కదా, అవి అయితే కప్పి పెట్టేశాడు. ఇవైతే ఇంటి నుండి వచ్చేటప్పుడు అమ్మ అయితే ఆయిల్ కూడా పోసి పంపింది. ఈసారి అయితే అసలు చెప్తే వినలేదనమాట. సర్లే అని ఇక తీసుకొచ్చేసాను. దేనికన్నా ఫ్రై చేయడానికి కూడా అవుతుంది కదా, పల్లి ఆయిల్ అనమాట అది. ఇక 2.5 లీటర్స్ ఆయిల్ పోసి పంపింది. అలాగే మ్యాంగో పిక్కిల్ కూడా కొంచెం పెట్టింది. అలాగే కారపొడిలో ఉంటాయి కదా ఇంటి నుండి వచ్చేటప్పుడు, అవి కొన్ని అయితే పంపించిందనమాట. ఇక నాకైతే బండి మీద వచ్చాను కదా, ఫుల్ హెడ్ఏక్ లేస్తుంది, కడుపులో అయితే ఎట్లా అవుతుంది అసలు పొద్దుగా అలా, ఎందుకో ఏమో. ఇక అక్క అయితే వాటర్ ఇచ్చింది కదా ఇందులో, చల్లగా ఫ్రిడ్జ్ నుండి ఇవి ఇందులో అది కలిపి ఇచ్చిందనమాట. ఇక గొగ్గరిపత్తి గింజలు అంటాం మనము, అందులో ఇంకేదో పోసింది, బాగుంది టేస్ట్. ఇక పిల్లలు అయితే తాగలేదు, ఇక నేనే తాగుతూ ఉన్నానన్నమాట. మా వాడికి గింజలు అంటే అస్సలు నచ్చదు. ఏమన్నా గింజలు ఉంటే, కర్రీలో గింజలు ఉంటేనే నచ్చదు, అలాంటివి ఇన్ని గింజలు ఉంటే వాడికి ఎట్లా నచ్చుతుంది చెప్పండి? అస్సలు నచ్చదనమాట వానికి. ఇక నేనైతే నాకు ఎలాగో అవుతుందనమాట కడుపులో. సర్లే అని నేను చల్లగా ఉందనమాట. నేను ఇంకా మా పాప అయితే తాగుతూ ఉన్నాము. అక్క వచ్చేసి 2 గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చింది. మేము రాగానే ఇక అక్కకైతే చాలా హ్యాపీ అనిపించింది. 10 డేస్ ఒక్కతే ఉంది కదా, ఇక మేము వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇక మాకైతే ఇవి తీసుకొచ్చి ఇచ్చింది, తాగండి అని. ఎండ కొడుతుంది కదా చల్లగానే, ఇక మేమైతే ఇవి తాగుతూ ఉన్నాం. మా పాప అయితే సగం గ్లాస్ తాగింది, ఇక మిగతాదైతే పక్కకెట్టేసింది. ఇక మొత్తం నేనే కూర్చొని ఇలా తాగుతూ ఉన్నాను అనమాట. కానీ ఇంట్లో అయితే ఎక్కడ వేసింది అక్కడనే ఉందన్నమాట. ఏ వస్తువు ముట్టుకోలేదు మా వారైతే అసలు. ఇక తన పని, నేను బట్టలన్నీ ఉతికేసి వెళ్ళిపోయాను కదా, ఇంక వచ్చేసరికి బట్టలు అయితే చాలా పెట్టేశాడనమాట. ఒక 2 బకెట్ల దగ్గర బట్టలు పెట్టేశాడు. చాలా అంటే చాలా పెట్టిండు. నాకైతే 2 డేస్ పట్టిందనమాట. అవి ఉతికినాక 2 డేస్ దగ్గర మళ్ళీ బట్టలు కూడా ఉతకలేదు. చాలా బట్టలు పెట్టిండనమాట. ఒక 2 బకెట్ల దగ్గర బట్టలు పెట్టిండు. ఇక అవన్నీ ఉతికేయాలి, ఇక నానబెట్టేసి ఉతికేయాలి. ఇక మా వాడు వచ్చేసి ఫోన్ పెట్టమంటున్నానమాట. వాళ్ళైతే వచ్చేటప్పుడే టిఫిన్ చేయించాను, ఇద్దరు టిఫిన్ చేశారు. మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా వచ్చేటప్పుడే ఇక మళ్ళీ లేట్ అవుతుంది కదా, ఇంటికి వెళ్ళి చేయలేను కదా, నాకైతే అసలు ఓపిక లేదంటే ఇక పిల్లలు వచ్చేటప్పుడే టిఫిన్ చేస్తామన్నారనమాట. సర్లే అని ఇక ఇద్దరికి తినిపించేసుకొని వచ్చేసాము. మా వారైతే ఇంక మమ్మల్ని దింపేసి వెళ్ళిపోయాడు డ్యూటీకి. ఇక నేను ఉన్నాను అనమాట. ఇంక ఇంట్లోకి వచ్చి చూస్తే అన్నిటి మీద ఇలా కప్పి పెట్టేశాడు. స్టవ్ చూడండి, స్టవ్ అస్సలు వాడలేదు, కనీసం ఛాయనే కాదు అసలు ఏంది వాడలేదనమాట. నేను ఎలా కడిగి పెట్టి వెళ్ళానో, వెళ్ళేటప్పుడు అయితే ఇక అన్నీ క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఇక మళ్ళీ తనకు ఒక ఇబ్బంది అవుతుంది కదా, తనైతే ఇంట్లో ఏం తినడు, ఇక తను అన్ని హోటల్లోనే తింటాడనమాట. ఇక నేనైతే ఇంకా పిల్లలకైతే రైస్ కడిగి పెట్టాను. నాకు అస్సలు ఓపిక లేదు. ఇక రైస్ కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ పెట్టేసి బాగా హెడ్ఏక్ లేస్తుంది. 2 డేస్ నుండి బాగా పన్ను తీపి లేస్తూ ఉందన్నమాట నాకైతే. ఇంకా వచ్చేటప్పుడే పన్ను తీపి గోళీలు తెచ్చుకున్నాను. మా ఆయన వచ్చి ఇచ్చిపోయిండు అనమాట. ఇక గోళీ వేసుకున్నాను. బట్టలు చూశారు కదా, అవన్నీ ఉతికి పెట్టిన బట్టలు అనమాట. ఉతికేసి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు పక్కకెట్టానమాట. ఇక మడత పెట్టలేదు, అవైతే కుదరలేదు, టైం లేకుండే. నేను వెళ్ళేటప్పుడు నైట్ ఉతికేసాను. నైట్ 12 అలా అయ్యింది ఆ రోజు. ఇంకా మార్నింగ్ ఆరలేదు అవి. సర్లే నేను మడత పెడతానని చెప్పాడనమాట. ఇంకా నేను వచ్చి 10-15 డేస్ అయినా కూడా ఆ బట్టలు అలాగే మంచం మీద మూలకు అలాగే పెట్టాడనమాట, చెక్కు చెదరకుండా. అట్లా ఉంటుంది చూడండి మగోళ్ళు. మనం లేకపోతే ఏదో చేస్తారంటారు కదా, అసలు ఏది చేయలేదు మా ఆయన అయితే. కాకపోతే ఇల్లు అయితే నీట్గా ఉంచుకున్నాడు. అసలు ఆయనకు నీట్గా ఉండాలి, గలీజ్గా ఉంటే అస్సలు నచ్చదు. ఇల్లు అయితే ఊకేసుకొని మంచిగా మాప్ అయితే పెట్టేసుకున్నాడు. కాకపోతే ఏ ఐటమ్స్ అయితే ముట్టుకోలేదనమాట. ఇక నేను ఎట్లా పెట్టిపోయానో సేమ్ అదే విధంగా ఉన్నాయి. ఇక మ్యాంగో పండ్లు అయితే, ఇక పిల్లలు అయితే పండ్లు తింటాం మమ్మీ అంటే, ఇక సర్లే అని కట్ చేస్తున్నాను.
ఇవి చెట్టుకు పండినవి, చెట్టు కాయలు కాబట్టి చాలా స్వీట్గా ఉన్నాయి, మందేసినవి కాదు కదా, చాలా స్వీట్గా ఉన్నాయి అన్నమాట. మా పక్కన అక్క వాళ్ళ పుణ్యాన మేమైతే ఈ సంవత్సరం కొన్ని మంచి పనులు అయితే తిన్నామన్నమాట. అంటే మందు వేయకుండా మనమే ఆగబెట్టుకున్న పనులు అన్నమాట ఇవి. చాలా బాగా స్వీట్గా ఉన్నాయి ఇవైతే. ఇవి కొన్ని తిన్నామన్నమాట. ఇక పిల్లలకు కోసిచ్చాను, వాళ్ళైతే తింటూ ఉన్నారనమాట. ఇక అన్నం అయితే పెట్టాను. అన్నం పెట్టాక ఇంకా కర్రీ అయితే నాకైతే అస్సలు ఓపిక లేదు. ఇంట్లో పచ్చళ్ళు ఉన్నాయి, అమ్మ పంపించింది కదా, మ్యాంగో పచ్చడి, అలాగే మాసిన కారం ఉంది, అవి ఇవి ఉన్నాయన్నమాట. ఇంట్లో పచ్చళ్ళు అయితే చాలానే ఉన్నాయి. ఇక అవి వేసుకొని తింటారేమో పిల్లలైతే. నాకు అస్సలు ఓపిక లేదు. కాసేపు అయితే పడుకోవాలి. ఫుల్ హెడ్ఏక్ లేస్తుంది. అంటే హెడ్ఏక్ పన్ను తీపి వల్ల హెడ్ఏక్ బాగా లేస్తుంది, బాగా గుంజేస్తుంది అనమాట పన్ను తీపి. అసలు ఎందుకో ఈ మధ్యన సమ్మర్ కాబట్టి చల్లనీళ్ళు బాగా తాగాను కదా, పన్ను తీపి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నాకైతే. చాలా చాలా అంటే చాలా నొప్పి లేస్తుంది. కాసేపు అయితే పడుకుంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా